కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు దళిత యువకుల అనుమానాస్పద మృతిపై రాజకీయ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నెల 5వ తేదీన జరిగిన ఘటనకు 5 రోజులు గడిచినా ఇప్పటి వరకు కేసులో స్పష్టత రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలు, కేవీపీఎస్ నాయకులు బండి జకరయ్య మాట్లాడుతూ పోలీసుల విచారణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈరోజు నిన్న 5వ తారీఖు అనుమానాస్పద మృతి కింద ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది. మరి ఆ యువకులు అనుమానాస్పదమా లేకపోతే హత్య అనేటువంటిది పోలీసు యంత్రాంగం తేల్చాలి. ముక్కుపచ్చలారనటువంటి దళిత బిడ్డలు ఇద్దరు చనిపోతే ఈ మండలంలో ఉన్నటువంటి లేదా ఈ నియోజకవర్గ పరిధిలో అటు అధికార పక్షం కానీ ఇటు పాలక పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కనీసం వాళ్ళను పరామర్శించినటువంటి పాపాన పోలేదు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఇద్దరు దళిత యువకులు చనిపోతే వీళ్ళ చావు మీకు కనపడలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు దళితుల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి మఠం మండలం మొత్తం ఇటు ప్రజానికం, రాజకీయ నాయకులు, మేధావులందరూ కూడా అది ముమ్మాటికి హత్య అని చెప్పి భావిస్తూ ఉన్నారు. పోలీసులు వ్యవస్థను కూడా మేము ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసాం, దాన్ని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ముక్కుపచ్చలారిని దళిత పేద బిడ్డలు చనిపోతే దాన్ని విచారణ చేయడానికి మీకు 10 రోజులు పట్టింది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎవరితో మాట్లాడారు, ఎవరిని ఎవరు చంపారనేటువంటి నిర్ధారణ ఒక్క రోజులో తేల్చాల్సినటువంటి అధికారులు ఇవాళ స్పందించకపోవడం అన్యాయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ హత్యల పైన ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు పోలీసు యంత్రాంగం బయట పెట్టాలి. వీరి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించాలి. ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో కాదు కూడదు అంటే మాత్రం పెద్ద ఎత్తున మఠం మండలంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలను పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బండి జకరయ్య నా పేరు. కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు దళిత ఇద్దరు బిడ్డలను సతీష్ అనే ఓబ్లేస్ను అతి దారుణంగా చంపినట్టు ఈ మండలంలో పెద్ద ఎత్తుగా పుకారు ఉంది. మరి విచారణలో 5వ తేదీన చనిపోతే ఈ రోజుకి 6 రోజులు కాబడుతుంది. 6 రోజుల్లో ఏమి విషయం తెలీదు. మరి ఏమని ఎస్ఐ గారిని అడిగితే మీదే లోపము, ముందు 2-3 రోజులు డిలే చేసినారు, మీరు పేర్లు చెప్పడంలో లేట్ అయినదని ఇట్లాంటి చెప్తున్నారు. ఇదైనా సరైన పద్ధతి కాదు. సమగ్ర విచారణ చేసి ఎవరు ఈ మండలం ప్రజలకు చెప్పాలా. మరి ఈ మండలంలో ఉన్న నాయకులందరూ కూడా మరి బెల్లం కొట్టిన రాయల మాదిరిగా ఏమీ శబ్దం లేకుండా 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ఈ మండలంలో హత్య జరగకూడదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి సంఘటనలు, ఘర్షణలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద ఉంది. కానీ అట్లాంటివి ఏం చేయకుండా వాళ్ళ ఇంటికి పరామర్శించకుండా మరి బెల్లం కొట్టి రాయి వాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం లేదు. వెంటనే ఇది హత్యనా లేదు లేదంటే సూసైడ్ చేసుకున్నారా ఏందనేది ప్రజలకు, ఈ మండలంలో ప్రజలకు, మిగతా వాళ్ళందరికీ తెలియజేయాలా. లేని పక్షంలో మేము ఇప్పుడు మా బాలు చెప్పినట్టుగా అన్ని సంఘాలు ఐక్యం చేసి ఈ మండలంలో దీక్షను ప్రారంభించి పెద్ద ఎత్తుగా ఈ మండలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తుగా బహిరంగ సభ ర్యాలీలు పెడతాం. ఇది తక్షణమే తేల్చాలా, ఈ పోలీసులు తేల్చాలని తెలియజేస్తూ మరి ఈ ఫోన్లో అన్ని విషయాలు ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఎవరు మాట్లాడిండ్రు, ఎక్కడ మాట్లాడి ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, మన గూగుల్లో ఎక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు ముగ్గురు, ఇద్దరిని గురించి ఎంతమంది చంపినారు అందరు కలిసి అనేది ఉంటుంది కాలువ దగ్గర. ఇది వెంటనే గూగుల్ మ్యాప్ చూపాలా. మరి కాల్ లెటర్ కూడా ఎవరెవరు ఫోన్లో మాట్లాడిండ్రో అవన్నీ ఎస్ఐ గారు బయట పెట్టాలా. లేని పక్షంలో ఇది పెద్ద ఎత్తుగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఇది తక్షణమే తేల్చాలని తెలియజేస్తున్నాం.